హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ 21,700 రూపీస్ అయితే ఉంటుందండి పర్ మంత్. సో ఇక్కడ మీకు అలవెన్సెస్ అన్నీ కలిపి 30,000 వరకు అయితే రావచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసిండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీనిలో టోటల్గా 1149 కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. 1149 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డేటు January 29, 2022 నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేటు March 4, 2022 వరకు అయితే టైం అయితే ఇచ్చారండి. సో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ March 4, 2022 తారీఖు లోపున మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అంటే చెప్తున్నారు. సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వర్టెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద టెంపరరీ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్. సో ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్టుల వివరాలు చూస్తే కనుక ఇక్కడ పే స్కేల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. శాలరీ 21,700 నుంచి 69,100 వరకు అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మీకు అలవెన్సెస్ అన్నీ కలిపి పర్ మంత్ 30,000 వరకు అయితే రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు. క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కింద వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు, ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఎంటైర్ స్టేట్లో చూస్తే టోటల్గా 28 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే నక్సల్ ఏరియాలో చూస్తే కనుక టోటల్గా ఇక్కడ 51 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీని బట్టి మనకి ఇక్కడ ఇచ్చారు. ఎంటైర్ స్టేట్లో చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 11 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 5 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 7 పోస్టులు, ఇలా టోటల్గా 28 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే నక్సల్ ఏరియాలో చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చేసి 21 పోస్టులు, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 5 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 8 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 14 పోస్టులు, ఇలా టోటల్గా 51 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 79 పోస్టులు అయితే ఉన్నాయి. సో అలాగే తెలంగాణలో చూస్తే కనుక ఇక్కడ కింద మనకి ఇచ్చారండి. తెలంగాణలో ఎంటైర్ స్టేట్ వైజ్ చూస్తే కనుక 20 పోస్టులు ఉన్నాయి. నక్సల్ ఏరియాలో చూస్తే కనుక 10 పోస్టులు ఉన్నాయి. అంటే టోటల్గా 30 పోస్టులు. ఇక్కడ కూడా కేటగిరీని బట్టి చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 పోస్టులు, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 5 పోస్టులు, ఇలా టోటల్గా 20 పోస్టులు. నక్సల్ ఏరియాలో అయితే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 పోస్టులు, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1 పోస్టు, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 3 పోస్టులు, ఇలా టోటల్గా 10 పోస్టులు. అంటే తెలంగాణలో 30 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 79 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. ఇలా టోటల్గా మనకి ఇక్కడ 1149 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థుల పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఇక్కడ మీకు విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఇచ్చారండి. సో మీకు ఇక్కడ ఎంపీసీ లేదా బైపీసీ ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థుల పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 23 ఇయర్స్ మధ్య ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందంటే చెప్తున్నారు. ఇక్కడ టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. మీరు కూడా ఒకసారి ఇక్కడ టేబుల్ ఫామ్ అయితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకుని ఇచ్చారండి, హౌ టు అప్లై అయితే ఇచ్చారు. సో హౌ టు అప్లై డీటెయిల్స్ అయితే చూద్దాం. అప్లికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు www.cisf
rectt.in ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్‌ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఇచ్చారండి. అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివిన తర్వాతే మీరు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. డిస్క్రిప్షన్‌లో నేను కూడా వెబ్సైట్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తానండి. సో మీరు డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళి వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీ మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివిన తర్వాత ఈ పోస్టులకైతే అప్లై చేసుకోండి. సో ఎందుకంటే నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న పేజెస్ మాత్రం ఇక్కడ యాడ్ చేస్తానండి. సో కాబట్టి మీరు వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా చదివిన తర్వాత ఈ పోస్టులకైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ చూస్తే కనుక ఓన్లీ ₹100 మాత్రమే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందండి. సో చాలా తక్కువ ఫీజు అయితే ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోండి. మేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 23 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి ఇక్కడ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్ ఈ 2 టెస్ట్లు అయితే కండక్ట్ చేసి వీటి ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ 5 కిలోమీటర్స్ రన్ ఇన్ 24 మినిట్స్. సో ఇక్కడ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి మీరు 5 కిలోమీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. అది 24 మినిట్స్లో అయితే పూర్తి చేయాలైతే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్. సో ఇక్కడైతే కనుక హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్, చెస్ట్ అయితే కనుక 80 నుంచి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలైతే ఇక్కడ చెప్తున్నారు. మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ టేబుల్ ఫామ్ అయితే మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. ఈ 2 టెస్టుల్లో అంటే ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్ ఈ 2 టెస్టుల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వారికి రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో రిటన్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెసెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, పార్ట్ డిలో ఇంగ్లీష్ లేదా హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, ఇలా టోటల్గా 100 మార్క్స్కి అయితే రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ టైం డ్యూరేషన్ చూసే కనుక 120 మినిట్స్ అయితే మీకు ఎగ్జామ్ టైం అయితే ఇస్తారు. ఫైనల్గా రిటన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టు క్యాండిడేట్స్ ఓన్లీ త్రూ CISF వెబ్సైట్ అనేది చెప్తున్నారండి. సో ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడంటే అనేది ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీకైతే చెప్తున్నారు. అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్సర్ కీ కూడా ఇక్కడ టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆఫ్ ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద CISF వెబ్సైట్. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఆన్సర్ కీ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తామైతే చెప్తున్నారు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని చెప్తున్నారండి. అలాగే ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దే షల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేది చెప్తున్నారండి. సో దీనిలో ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే లేదు. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మార్చి 4, 2022 వరకు అయితే టైం ఉందండి. సో ఫీజు కూడా చాలా తక్కువ అయితే ఇచ్చారు. ఓన్లీ ₹100 మాత్రమే ఇక్కడ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే మార్చి 4, 2022 లోపల మీరు పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.